ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. పీసీఓఎస్, పీసీఓడి ఈ పదాలు ఎక్కువగా వింటున్నాం ఈ కాలంలో. దానికి ప్రధానంగా అగైన్ మళ్ళీ లైఫ్ స్టైల్ డయటే కారణమా? పీసీఓడి అనగానే ఒక 10 రోజుల్లో అర్జెంటుగా తగ్గిపోవాలి 3 కిలోలు 4 కిలోలు అనే దీనిలో చాలా న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ కూడా చూస్తున్నాం. దానివల్ల కూడా హార్మోనల్ ఇష్యూస్ వస్తాయి. డైట్ తగ్గేది కూడా చాలా ఆడపిల్లల్లో యాక్నీ సమస్యలు చాలా ర్యాంపెంట్గా, మచ్చలు కూడా వదిలేలాగా, స్కార్స్ వచ్చే లెవెల్లో ఇప్పుడు యాక్నీ చూస్తున్నాం. దానికి ప్రధాన హార్మోన్ ఏంటండి? దాన్ని మేల్ హార్మోన్ టెస్టోస్టెరాన్ అవి. మోస్ట్ ఫర్టైల్ ఇయర్స్ ఏమిటి ఒక ఆడపిల్లకి, ఒక మహిళకి? ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేటప్పుడు ప్రకృతి సిద్ధంగా జరిగే ఒక బిడ్డని కనడానికి దీనికి అంటే ఆర్టిఫిషియల్గా ఇలాగా సిమ్యులేట్ చేయడానికి ఏమన్నా రిపర్కషన్స్ ఉంటాయా? ఐవీఎఫ్ చేయటం ద్వారా ఇప్పుడు ఉన్న లైఫ్ స్టైల్ కండిషన్స్లో వాట్ వుడ్ యూ అడ్వైస్ అపార్ట్ ఫ్రమ్ వెయిట్ మేనేజ్మెంట్? వాట్ వుడ్ యూ అడ్వైస్? మెంటల్ మేకప్ ఎలా ఉండాలి అసలు ప్రెగ్నెన్సీకి ప్రిపేర్ అవుతూ? ఈ 35-40s ప్లాన్ చేసుకుంటున్నారు అనుకోండి. మామూలుగా టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే ఆడపిల్లల్లో దానికి కారణాలు ఏంటి? అంటే అది జెనెటిక్ మేకప్పేనా లేక పీసీఓడిలో మేల్ హార్మోన్ లెవెల్స్ ఎక్కువ. హలో అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. మహిళల ఆరోగ్యం పట్ల ఎంత శ్రద్ధ వహించినా తక్కువే అనిపిస్తుంది. ఎందుకంటే కాలక్రమంలో ఇప్పుడు లైఫ్ స్టైల్ మారుతున్న కొద్దీ అనేక రకాల సమస్యలు, ముఖ్యంగా 12 సంవత్సరాలు దాటిన అమ్మాయిలలో అండ్ ఆ తర్వాత తల్లులు అవుతున్న సమయంలో కూడా అనేక రకాల ఆరోగ్య సమస్యలు మనం చూస్తున్నాం. ముఖ్యంగా లైఫ్ స్టైల్కి సంబంధించిన అనేక అబ్నార్మాలిటీస్ అండ్ అనేక రకాల ఇంబ్యాలెన్సెస్ వల్ల ఇవన్నీ సంక్రమిస్తున్నాయని చెప్పి డాక్టర్స్ చెప్తూనే ఉంటారు, హెచ్చరిస్తూనే ఉంటారు. టుడే వీ హ్యావ్ అ వెరీ వెరీ వెల్ నోన్ రెప్యూటెడ్ గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ శిరీష మనతో పాటు ఉన్నారు. వారి అనుభవంలో చూసిన అనేక రకాల కేసులు అండ్ అలాగే ఈ సమస్యలకి మూల కారణాలు ఏంటి, వాటికి చికిత్స ఏమిటి అన్నీ తెలుసుకుందాం. డాక్టర్ శిరీష, వెల్కమ్ టు సాక్షి లైఫ్ అండి. నమస్కారం. నమస్తే. సో మీరు చాలామంది బిడ్డలకి తల్లులు అవ్వడానికి మీరు కూడా తోడ్పడ్డారు మీ వంతు కృషిగా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు యాక్చువల్లీ ఫార్మేటివ్ ఇయర్స్లో అమ్మాయిల ఆరోగ్యం పట్ల ఎందువల్ల శ్రద్ధ పెరుగుతోంది ఇప్పుడు? బికాస్ ఈ పీసీఓఎస్, పీసీఓడి ఇదివరకు వినేవాళ్ళం కాదు, ఎక్కువ పెరిగిపోతున్నాయి ఇవి. మెయిన్లీ లైఫ్ స్టైల్, ఫుడ్ హ్యాబిట్స్ అండ్ యాక్టివిటీస్. ఒకప్పుడు స్కూల్స్లో యాక్టివిటీస్కి చాలా ఇంపార్టెన్స్ ఉండేది, స్పోర్ట్స్ అట్లా. ఇప్పుడున్న స్కూల్స్లో వాటికి యాక్టివిటీస్కి పెద్ద ఇంపార్టెన్స్ లేదు. అవును. అది మెయిన్గా ఒబేసిటీ అంటే హ్యాబిట్స్, ఫుడ్ హ్యాబిట్స్, నో ఎక్సర్సైజ్, జంక్ ఫుడ్ ఎక్కువ తింటాం. ఈ ఒబేసిటీ వల్ల ఈ ఇష్యూస్ అన్నీ ఎక్కువ అవుతున్నాయి. రెండోది పిల్లలకి కూడా స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. అంటే ఒకప్పుడు మనం చదువుకునేటప్పుడు ఎంత రిలాక్స్డ్గా ఉండేది ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అంతా. ఇప్పుడు కాంపిటీషన్ అవ్వచ్చు ఏదన్నా కానీ వాళ్ళకి కూడా స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. సో వీటి వల్ల అండ్ ఫుడ్ హ్యాబిట్స్ అప్పటికి ఇప్పటికి చాలా మార్పులు ఉన్నాయి. ఇప్పుడున్న ఫుడ్ హ్యాబిట్స్, ఇప్పుడు ఫర్టిలైజర్స్ కానీ వాట్ ఎవర్, ఈ పొల్యూషన్ కానీ ఏదన్నా కానీ ఈ లైఫ్ స్టైల్లో చేంజ్ వల్ల చాలా మార్పులు వచ్చినాయి లైఫ్ స్టైల్లో. సో అది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అని అనుకుంటున్నాను. అండ్ రెండోది ఒబేసిటీ, అంత ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు యాక్టివిటీస్కి కానీ ఎక్సర్సైజ్కి కానీ. సో అది చాలా ఇంపార్టెంట్. ఇవి క్లినికల్గా చూస్తే ఈ సమస్యలు ఇప్పుడు మామూలుగా నంబర్ ఆఫ్ ఎగ్స్తో మనం నిర్ధారించబడి పుడతారు ఆడపిల్లలని అంటారు కదా. సో ఇది ఎగ్ రిలీజ్ అవ్వడంలో ఆటంకాలు కలిగిస్తుందా, లేక ఎగ్ రిలీజ్ అయినా కూడా తర్వాత ప్రెగ్నెన్సీ రాకపోవడానికి ఉదాహరణకి అనేక రకాల సమస్యల్ని అది అంటే ఫ్యూజ్ అవ్వడంలో లేదు అది ఫర్టిలైజ్ అవ్వడంలో సమస్యలు సృష్టిస్తుంది? మామూలుగా అయితే ఎట్ బర్త్ ప్రతి లేడీకి ఒక 2-3 మిలియన్ ఎగ్స్ ఉంటాయి. ఆ రిజర్వ్తో పుడతారు. 2-3 మిలియన్ ఎగ్స్ అంటే పొటెన్షియలీ యూ కెన్ బికమ్ మదర్ ఆఫ్ 2-3 మిలియన్ కిడ్స్. అంతే కదా? యా. కాకపోతే ప్యూబర్టీ వచ్చేసరికి అవి 3-4 lakhs అవుతాయి. తగ్గిపోతాయి. అండ్ రీప్రొడక్టివ్ లైఫ్ స్పాన్లో అంటే 450 times ఓవ్యులేట్ అవుతారు విమెన్. అంటే ఎవ్రీ మంత్ ఒక ఎగ్ రిలీజ్ అవుతుంది అరౌండ్ 14th day అట్లా. సో కాకపోతే రిక్రూట్ అయ్యేవి ఎక్కువ ఎగ్స్ ఉంటాయి, అందులో ఒకటే డామినెంట్ ఫాలికల్ వచ్చి రిలీజ్ అవుతాయి, మిగతా అన్నీ వేస్ట్ అవుతాయి. సో అలా సైకిల్స్ పెరిగే కొలది ఎగ్ రిజర్వ్ అనేది డిక్లైన్ అవుతూ ఉంటుంది. సో 30 వచ్చేసరికి
30-35 ఇయర్స్ వచ్చేసరికి ఆ డిక్లైన్ అన్నది ర్యాపిడ్గా ఫాల్ ఉంటుంది రిజర్వ్లో. సో అరౌండ్ మెనోపాజల్ టైం 45-50 వచ్చేసరికి అవి 1000కి వెళ్ళిపోతాయి. సో ప్రాక్టికల్లీ 450 టైమ్స్ ఓవ్యులేట్ అవుతారు రీప్రొడక్టివ్ లైఫ్ స్పాన్లో. సో మీరు అన్నట్టు ఓవ్యులేషన్ డిస్టర్బెన్సెస్ ఎట్లా వస్తాయి అని, సో అది హార్మోన్స్ వల్ల అవ్వచ్చు, థైరాయిడ్ ఇష్యూస్ వల్ల అవ్వచ్చు, హై బిఎంఐ ఒబేసిటీ వల్ల అవ్వచ్చు. సో ఇలాంటి ఇష్యూస్ అన్నీ ఓవ్యులేషన్ అవ్వకపోవడానికి దారితీస్తాయి. సో మెయిన్ హై బిఎంఐ అంటే ఇప్పుడున్న లైఫ్ స్టైల్ ఫుడ్ హ్యాబిట్స్ బట్టి బిఎంఐ మోర్ దెన్ 30-35 కూడా చూస్తున్నాము. అలాంటి వాళ్ళకి ఓవ్యులేషన్ ఇబ్బంది అవుతుంది. వాళ్ళు ప్లాన్ చేసుకునేటప్పుడు అట్లీస్ట్ 10% అయినా వాళ్ళ వెయిట్ రెడ్యూస్ అయితే కనుక వాళ్ళు స్పాంటేనియస్గా మళ్ళీ సైకిల్స్ రెగ్యులర్ అవ్వటానికి, ఓవ్యులేషన్ అవ్వటానికి అవకాశం ఉంటుంది. లేదు అంటే కనుక డెఫినెట్గా గైనకాలజిస్ట్ కానీ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ హెల్ప్తో కొన్ని మెడికేషన్స్ ఉంటాయి, అవి టాబ్లెట్స్ అవ్వచ్చు, ఇంజెక్షన్స్ అవ్వచ్చు, డిపెండింగ్ అపాన్ ద ఏజ్ అండ్ అదర్ ఫ్యాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తాం. అదే పీసీఓఎస్, పీసీఓడి ఈ ఈ పదాలు ఎక్కువగా వింటున్నాం ఈ కాలంలో. దానికి ప్రధానంగా అగైన్ మళ్ళీ లైఫ్ స్టైల్ డయటే కారణమా, లేక లోపల మన డిఎన్ఏ మారిపోతుందంటారా కొంత? జెనెటిక్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. అలాంగ్ విత్ దట్ అదొక్కటే కాకుండా ఫ్యామిలీ హిస్టరీ డెఫినెట్గా ఉంటుంది, జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అలాగా అదొక్కటే కాకుండా ఈ మనం తీసుకునే డైట్ కానీ, యాక్టివిటీ కానీ, ఈ లైఫ్ స్టైల్ కానీ, స్ట్రెస్, ఇవన్నీ ఫ్యాక్టర్సే. సో పీసీఓడి అనగానే భయపడిపోని అవసరం లేదు. జనరలీ వెయిట్ కానీ వాళ్ళు మేనేజ్ చేస్తే, వాళ్ళ బిఎంఐ పర్టికులర్ లెస్ దాన్ 28 అట్లా ఉంటే కనుక వాళ్ళకి పెద్ద ఇష్యూస్ ఏమి ఉండవు. ఒకవేళ వాళ్ళు మెయింటైన్ చేయకపోతే కనుక వెయిట్ కానీ, ఈ లైఫ్ స్టైల్ కానీ, కార్బ్స్ ఎక్కువ, లో కార్బ్ డైట్ కానీ, ఎక్సర్సైజ్ అట్లా ప్లాన్ చేసుకుంటే కనుక మామూలుగా అడోల్సెంట్ పీరియడ్లో ఇర్రెగ్యులర్ సైకిల్స్, హెవీ బ్లీడింగ్, ఆ ఇష్యూస్తో వస్తూ ఉంటారు, యాక్నే, హెయిర్ గ్రోత్ అట్లా. సో ఫర్టిలిటీకి వచ్చేసరికి వాళ్ళకి ఓవ్యులేషన్స్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, ప్రెగ్నెన్సీ డిలే అవుతుంది. అదే మిడిల్ ఏజ్ వచ్చేసరికి డయాబెటీస్, హైపర్ టెన్షన్, మెటబాలిక్ ఇష్యూస్ వస్తాయి. సో ఈ ఒక్కొక్క పర్టికులర్ ఏజ్ గ్రూప్లో ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది వాళ్ళలో. సో అది ఆ ప్రాబ్లం లేకుండా ఉండాలంటే జస్ట్ సింపుల్ థింగ్ వెయిట్ మేనేజ్ చేసుకుంటే మీకు అసలు డాక్టర్ అవసరం కూడా ఉండదు. అదేమి పెద్ద అంటే ప్రాక్టికల్లీ ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే దానివల్ల ఇష్యూస్ ఏం కాదు. ఇప్పుడు అన్ని ఫ్యాట్ డయట్స్ వచ్చేసి మొత్తం అంటే ఒక 10 రోజుల్లో అర్జెంటుగా తగ్గిపోవాలి 3 కిలోలు 4 కిలోలు అనే దీనిలో చాలా న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ కూడా చూస్తున్నాం. దానివల్ల కూడా హార్మోనల్ ఇష్యూస్ అంత క్రాష్ డైట్ ప్లాన్స్ అన్నది సజెస్ట్ చేయము. సో డైట్ తగ్గేది కూడా చాలా గ్రాడ్యువల్గా తగ్గాలి. అండ్ ఆ ప్లాన్ ప్రాపర్గా ఉండాలి. 1 మంత్కి ఓకే ఒక 2 kgs 3 kgs అట్లా ఒకేసారి 1 మంత్లో 10 kgs తగ్గిపోవడం అది కూడా ఐడియల్ కాదు. ఇట్ షుడ్ బి లైక్ గ్రాడ్యువల్గా ఉండాలి. ఆడపిల్లల్లో యాక్నీ సమస్యలు చాలా ర్యాంపెంట్గా, మచ్చలు కూడా వదిలేలాగా, స్కార్స్ వచ్చే లెవెల్లో ఇప్పుడు యాక్నీ చూస్తున్నాం. దానికి ప్రధాన హార్మోన్ ఏంటండి? దాన్ని అంటే మేల్ హార్మోన్ టెస్టోస్టెరాన్ అవి ఎక్కువ ఉన్నప్పుడు పింపుల్స్ కానీ, యాక్నే కానీ, నెక్ దగ్గర డార్క్నెస్ కానీ ఇలాంటివన్నీ వస్తాయి. అగైన్ మళ్ళీ సేమ్ థింగ్, ఇఫ్ యూ రెడ్యూస్ 10% ఆఫ్ యువర్ వెయిట్ ఆర్ 20% ఆఫ్ యువర్ వెయిట్, సపోజ్ ఇఫ్ యూ లేడీ ఏజ్ వెయిట్ 8 అట్లా ఉందనుకోండి, 8 kgs తగ్గినా కూడా ఈ చేంజెస్ అన్ని రివర్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అగైన్ మళ్ళీ ఫుడ్ హ్యాబిట్స్ అండ్ లైఫ్ స్టైల్ అండ్ ఎక్సర్సైజ్, దీస్ 3 ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఎవ్రీథింగ్. మెడికేషన్స్ అసలు అవసరం ఉండవు, జస్ట్ డైట్ అండ్ ఎక్సర్సైజ్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. అలాగే ఇప్పుడు మోస్ట్ ఫర్టైల్ ఇయర్స్ ఏమిటి ఒక ఆడపిల్లకి, ఒక మహిళకి అంటే మీరేం చెప్తారు? ఇప్పుడున్న చట్టం, అలాగే ఇప్పుడున్న కాలమాన పరిస్థితులన్నీ దృష్టిలో పెట్టుకుంటే, ఒకప్పుడు 16 ఏళ్ళు 15 ఏళ్ళకి కనేసేవారు పిల్లల్ని, అంటే పేరెంట్స్ జనరేషన్స్లో. ఆ తర్వాత అది పెరుగుతూ ఇప్పుడు అఫ్కోర్స్ లీగల్ ఏజ్ ఒకటి ఉంది, కాకుండా ఐడియల్ ఏజ్ ఏంటండి? 25 to 30 ఈజ్ ఐడియల్ ఏజ్ టు హ్యావ్ బోత్ చిల్డ్రన్ ఆర్ వాట్ ఎవర్, టు హ్యావ్ ఎ కిడ్, అట్లీస్ట్ టు స్టార్ట్ ఎ ఫ్యామిలీ. అట్లీస్ట్ అంటే మరీ 18 19 లెస్ దెన్ 20 ఇయర్స్లో అట్లా ప్లాన్ చేసుకుంటే వాళ్ళు అసలు ఆ రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకోగలుగుతారా లేదా అన్నది డౌట్. ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే ఓకే. సో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేటప్పుడు ఐడియల్ కండిషన్స్లోనే ప్లాన్ చేసుకోవాలి. అది వెయిట్ అవ్వచ్చు, ప్రాపర్ న్యూట్రిషన్ ప్లాన్ అవ్వచ్చు, ఏమైనా ముందు ప్రీ మెడికేషన్ సప్లిమెంట్స్ అవ్వచ్చు. అన్నిటికంటే ఇంపార్టెంట్ షీఈస్ రెడీ టు టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ. ఎమోషనల్ రెడీనెస్ అన్నది చాలా ఇంపార్టెంట్. అది రావాలి అంటే కనుక కొంత ఏజ్ అనేది ఇంపార్టెంట్. సో అది 25 to 30 అయితే దట్ విల్ బి ఐడియల్. ఇంకా 35 ఇప్పుడు కెరీర్
ఓరియంటెడ్ విమెన్ అంటే ఇంపార్టెన్స్ టు కెరీర్ అన్నది చాలా ఇప్పుడు రోజుల్లో చూస్తున్నాము. సో ఆ ప్లానింగ్ అనేది అంటే ఒకవేళ మీరు కెరీర్ కోసం పిల్లల్ని డిలే చేద్దాం అనుకుంటే చాలా ప్లాన్స్ ఉన్నాయి. సో అవి తెలుసుకొని దాన్ని బట్టి చేసుకోవచ్చు. అలా అని 40-45 దగ్గర కనొచ్చు. ఐ మీన్ కాకపోతే దానికి ఉండాల్సిన ఇష్యూస్ ఉంటాయి. సో యూ కెన్ ప్రిజర్వ్ ద ఎగ్స్ అండ్ మీరు ప్లాన్ చేసుకోవచ్చు. కానీ ఆ ఏజ్లో ఇంత ఎనర్జీ లెవెల్స్ ఉండవు, ఇంత ఐ మీన్ హెల్త్ ఫ్యాక్టర్స్ స్టార్ట్ అవుతాయి. డయాబెటీస్ అవ్వచ్చు, హైపర్ టెన్షన్ అవ్వచ్చు. సో పెద్దలు చెప్పినట్టు ఏదైనా రైట్ ఏ టైంలోనే రైట్ టైంలోనే ప్లాన్ ఏ చేసుకోవాలి. వయసు కాముచ్చట. ఏ వయసు కామొచ్చట. అది చాలా పర్ఫెక్ట్. అది ఈ రోజైనా అదే ముందు తరాలైనా ఇప్పుడైనా ఎప్పుడైనా అది చాలా పర్ఫెక్ట్ యాక్చువల్లీ. కానీ అంటే ప్రెగ్నెన్సీ ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ ఎలా అయితే మహిళల్లో మీరు వెయిట్ గెయిన్ లేకపోతే ఇతర లైఫ్ స్టైల్ కండిషన్స్ డయట్ అవన్నీ చెప్పారు, మేల్ ఇన్ఫర్టిలిటీలో కూడా సేమ్ ట్రిగర్స్ ఉంటాయా? సేమ్ ట్రిగ్గర్స్ ఉంటాయి. బట్ ఫీమేల్కి ఉన్నంత ఎక్కువ ఉండకపోవచ్చు. బట్ మేల్లో ఇప్పుడు ఫీమేల్ అనుకోండి, వాళ్ళ ఎక్కువ ఫర్టిలిటీ పొటెన్షియల్ ఈస్ 25 to 35. సో 35 దాటి నుంచి ర్యాపిడ్గా రిజర్వ్ అది తగ్గిపోతుంది, ఛాన్సెస్ తగ్గిపోతాయి. మన ఇండియన్ కట్ ఆఫ్ 41-42 వచ్చేసిన తర్వాత ప్రెగ్నెన్సీ రావడం అన్నది కొంచెం అరుదు, వచ్చిన ఇష్యూస్ ఉంటాయి. అంటే అనామలీ బేబీస్ కానీ జెనెటిక్ అబ్నార్మాలిటీస్తో వచ్చే బేబీస్ ఉంటాయి. మన ఇండియన్ కట్ ఆఫ్ 41-42 తర్వాత అదే మేల్కి అయితే ఆ ఏజ్ అన్నది పెద్ద అంటే 40 అయినా 50 అయినా స్పర్మ్కి పెద్ద ఎఫెక్ట్ ఉండదు. కొంత ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. ఫీమేల్కి ఉన్నంత ప్రాబ్లం మేల్కి ఉండదు. అట్ ద సేమ్ టైం ఈ ఒబేసిటీ కానీ డయాబెటీస్ కానీ ఇవన్నీ కూడా మళ్ళీ అగైన్ మేల్ ఇన్ఫర్టిలిటీ కారణం అవుతాయి. సో ప్రెగ్నెన్సీ రాకపోవడానికి ఫీమేల్ ఎంత రోల్ ప్లే చేస్తారో ఈక్వల్లీ మేల్ ఫ్యాక్టర్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. 30% అనుకుంటున్నాం కానీ అది ఆల్మోస్ట్ క్లోజ్ టు 40-50%. చాలామంది ముందుకు రారు టెస్ట్ చేసుకోవటానికి. అవును, అవును. సో ముందు ఫీమేల్నే పంపిస్తారు, ముందు నువ్వు టెస్ట్ చేసుకొని రా తర్వాత మేము వస్తామని. బట్ ఇప్పుడు మారుతున్నారు. సో బోత్ ఆర్ కమింగ్ అండ్ ఇన్ఫర్టిలిటీకి ఈక్వల్లీ రెస్పాన్సిబుల్. అసలు ఎలా నిర్ధారిస్తారు ఇది ఫీమేల్ వీళ్ళకి బిడ్డ కలగకపోవడానికి కారణం ఫీమేల్లో ఉండే ఇష్యూ అని? బికాజ్ అది ఫ్యూజ్ అవుతోందో లేదో అంటే ఆ ఎగ్ అండ్ స్పర్మ్ కలిసి అన్నది ఇన్ కాంటెక్స్టే తెలుస్తుంది. అవును. సో ఇండిపెండెంట్గా ఎగ్స్ రిలీజ్ అవుతున్నాయి, ఎగ్స్ క్వాలిటీ బాగుంది అని నిర్ధారించిన తర్వాత హౌ డూ యూ డిసైడ్ మేబీ ప్రాబ్లం ఇటువైపు ఉందని చెప్పి? అంటే అసలు ప్రెగ్నెన్సీ రాలేదనుకోండి, అసలు ఎప్పుడు కన్సల్ట్ చేయాలంటే 1 year విత్ అన్ప్రొటెక్టెడ్ ఇంటర్కోర్స్ ట్రై చేసినా కూడా రాకపోతే యూ హ్యావ్ టు కన్సల్ట్ ఏ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఆర్ గైనకాలజిస్ట్. అదే 35 years దాటితే డెఫినెట్గా 6 monthsలోనే కన్సల్ట్ చేయొచ్చు. అవును. సో ప్రెగ్నెన్సీ రాకపోవటానికి యూట్రస్లో ఇష్యూ ఉండొచ్చు, ఓవ్యులేషన్ ఇష్యూ ఉండొచ్చు, హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ట్యూబ్స్లో ఉండొచ్చు, మేల్ ఫ్యాక్టర్ ఉండొచ్చు. సో ఫీమేల్ నేను చెప్పాను కదా, ఫీమేల్ రోల్ ఎంత ఉంటుందో మేల్ కూడా అంతే ఉంటుంది. సో ఇద్దరిని ఒకసారి ఎగ్జామిన్ చేసిన తర్వాత మేల్కి అయితే ఎక్కువ టెస్ట్లు ఉండవు, ఓన్లీ వాళ్ళు సెమిన్ అనాలిసిస్ అండ్ ఫ్యూ బ్లడ్ టెస్ట్ ఉంటాయి. అదే ఫీమేల్ అయితే అసలు వాళ్ళ రిజర్వ్ ఎంత ఉంది, ఎగ్ రిజర్వ్ ఎంత ఉంది, సో యూట్రస్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, హార్మోన్స్ ఏమైనా ఉన్నాయా అన్నది బేసిక్ టెస్టింగ్ ముందు చేస్తాం. అంటే సపోజ్ వాళ్ళు 2-3 years మ్యారిటల్ లైఫ్ ఉండి వచ్చారనుకోండి, సో కొంచెం బేసిక్ టెస్టింగ్ సరిపోతుంది. సో మోర్ దెన్ 5 years అట్లా అయిందనుకోండి, వీటితో పాటు ట్యూబ్స్ టెస్ట్ చేయడము, కొంచెం అడ్వాన్స్ టెస్టింగ్కి వెళ్తాం. మోర్ దెన్ 7 years 8 years అయితే డెఫినెట్గా అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ అంటే ART ప్రొసీజర్స్ అవసరం పడతాయి. ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ ప్రకారం ఎగ్స్ని స్టోర్ చేసి కావాల్సినప్పుడు మళ్ళీ దాన్ని ఫర్టిలైజ్ చేయించి తల్లి అయ్యే ఒక కార్యక్రమాన్ని తలపెట్టుకోవచ్చు అని చెప్పారు. డెఫినెట్గా. బట్ అది ప్రకృతి సిద్ధంగా జరిగే ఒక బిడ్డని కనడానికి దీనికి అంటే ఆర్టిఫిషియల్గా ఇలాగా సిమ్యులేట్ చేయడానికి ఏమన్నా రిపర్కషన్స్ ఉంటాయా? ఇట్స్ అబ్సల్యూట్లీ ద సేమ్ అంటారా? అబ్సల్యూట్లీ ద సేమ్ అని చెప్పను, కానీ అంత ఇబ్బందులు అయితే ఉండవు. అంటే IVF చేయటం ద్వారా బేబీకి వచ్చే రిస్క్ చాలా తక్కువనే చెప్పాలి. సో ఈ ఎగ్స్ ఫ్రీజ్ చేసి మళ్ళీ IVF చేయడం ద్వారా బేబీకి ఏమైనా అనామలీస్ ఉంటాయి అంటే స్టడీస్ ప్రకారం పెద్దగా ఉండవు, మోరార్లెస్ నార్మల్ అని చెప్పాలి. సో మనం అసిస్ట్ చేస్తున్నాం వాళ్ళకి. అంటే వాళ్ళు కెరీర్ అనుకోండి, లేకపోతే ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్స్ వస్తే యంగ్ ఏజ్లో క్యాన్సర్స్ వచ్చిన వాళ్ళు ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉంటారు, కీమోథెరపీ కానీ రేడియోథెరపీ కానీ. వాటి వల్ల వాళ్ళ ఓవరీస్ కానీ ఎగ్స్ కానీ డ్యామేజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో అలాంటి కండిషన్స్లో కూడా ముందు మీరు ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ పంపిస్తాం. అంటే ఎగ్స్ కానీ స్పర్మ్ కానీ ఈవెన్ మేల్ అయినా కూడా ఫ్రీజ్ చేసుకొని వచ్చిన తర్వాత
వాళ్ళు ట్రీట్మెంట్స్కి వెళ్తారు. సో ట్రీట్మెంట్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దే కెన్ కమ్ బ్యాక్ అండ్ ప్లాన్ ప్రెగ్నెన్సీ. సో అలాంటి కండిషన్స్లో కూడా యూజ్ అవుతుంది. సెకండ్ థింగ్ ఈజ్ కెరియర్ పరంగా కెరియర్ ప్లానింగ్. అండ్ మేము ఇప్పుడు ప్లాన్ చేసుకోవట్లేదు 25-30, సో మేము 30 తర్వాత ప్లాన్ చేసుకుంటాం, 35 తర్వాత ప్లాన్ చేసుకుంటాం అనుకుంటే కనుక డెఫినెట్గా దే కెన్ ఫ్రీజ్ దేర్ ఎగ్స్. మ్యారీడ్ అయితే దే కెన్ ఫ్రీజ్ దేర్ ఎంబ్రియోస్. సో అంటే వెన్ దే వాంట్ అండ్ హౌ దే వాంట్ ఎంబ్రియో కూడా ఫ్రీజ్ ఎగ్ స్పర్మ్ ఫర్టిలైజ్ అయిన తర్వాత ఎంబ్రియోస్ ఫామ్ అవుతాయి కదా, సో అవి ఫ్రీజ్ చేస్తాము. సో పార్ట్నర్ డిసైడ్ అయిపోతే సో ఎంబ్రియోస్ ఫ్రీజ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఇట్స్ వెరీ ఫ్యాసినేటింగ్ థింగ్. ఎందుకంటే మన దేశంలో ఎస్పెషలీ అండ్ ప్రపంచవ్యాప్తంగా కూడా పేరెంట్స్ అవ్వడం అనేది చాలా సెంటిమెంట్తో కూడిన విషయం. సో ఒక్కసారి రెండు ఫర్టిలైజ్ అయిన తర్వాత అక్కడ దేర్ ఇస్ ఎ లైఫ్ దేర్. దాన్ని ఫ్రీజ్ చేయడం అంటే ఎక్కడ సెంటిమెంట్స్ అడ్డు రావండి. హౌ డూ యూ కన్విన్స్ అంటే పీపుల్ హౌ యూ టేక్ ఇట్ అన్నది, అంటే ఇప్పుడు ప్రయారిటీస్, కెరీర్ ఈజ్ ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు ఉన్న ఆప్షన్స్లో ఇది సెలెక్ట్ చేసుకోవడమే. డెఫినెట్గా దిస్ ఇస్ ఎగ్నెస్ట్ నేచర్, బట్ మనం ప్లానింగ్కి మన ప్రయారిటీస్ కెరీర్ ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు డెఫినెట్గా ఇది తప్పేమి కాదు. దిస్ ఇస్ అన్ ఆప్షన్ దే కెన్ ఎక్స్ప్లోర్. సో అయితే ఇప్పుడు ఇలా ఎంబ్రియో ఫామ్ అయిన తర్వాత ఫ్రీజ్ అయ్యి మళ్ళీ అది గర్భసంచిలోకి అంటే మళ్ళీ ప్రవేశపెట్టిన టైంలో గర్భసంచిలో వాతావరణం మళ్ళీ ప్రెప్ టైం ఏమైనా ఉంటుందా? మళ్ళీ న్యాచురల్గా ఎలా అయితే ఆ ఎండోమెట్రియం అంటాం కదా, సో అది ఎలా గ్రో అవుతుందో మనం ఈ ఆర్టిఫిషియల్ సైకిల్ అంటే మనం ఇప్పుడు హార్మోన్స్ ఇచ్చి ప్రిపేర్ చేసింది అలాగే ప్రిపేర్ చేసి ఆ డేస్లోనే ట్రాన్స్ఫర్ చేస్తాం. అది జస్ట్ లైక్ యూ వుడ్ ఓవ్యులేషన్ టైంలో ఎలా చేస్తామో అట్లానే అలా ప్రవేశపెడతారు. దానికి సక్సెస్ రేట్ యూజువల్లీ ఎలా ఉంటుంది డాక్టర్ శిరీష? అంటే డిపెండింగ్ ఆన్ ద నెంబర్ వి ట్రాన్స్ఫర్, అంటే ఎన్ని ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేస్తాము, లేడీ ఫ్యాక్టర్స్ ఏంటి, ఏజ్, అక్కడ కూడా మళ్ళీ ఏజ్ మ్యాటర్స్, ఏజ్, వెయిట్, బిఎంఐ ఇవన్నీ రోల్ ప్లే చేస్తాయి. సో జనరలీ 2 ఎంబ్రియోస్ మన ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం 2 ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు, ఆర్ సింగిల్ ఆల్సో వీ కెన్ ట్రాన్స్ఫర్ టు అవాయిడ్ ట్విన్స్. సో అట్లాంటప్పుడు అరౌండ్ 50-60% ఛాన్సెస్ ఉంటాయి ఒక సైకిల్లో, బట్ ఇట్స్ నాట్ 100%. సో వీ హ్యావ్ టు ట్రై 1 or 2 cycles. కానీ తప్పకుండా ఏదో ఒక టైంలో అది కుదురుకుంటుంది. 1 to 3 cyclesలో మోస్ట్ ఆఫ్ ద టైం. అంటే అన్లెస్ ఏమైనా యూట్రస్లో మేజర్ ఇష్యూస్ ఉంటే కనుక జనరలీ 1 to 3 cyclesలో కన్సీవ్ అవుతారు. బట్ ఫస్ట్ సైకిల్లోనే 100% అన్నది ఎప్పుడు చెప్పలేము, ఇంకా మనం అంత అడ్వాన్స్ అవ్వలేదు. ఇప్పుడు ఈ స్టేజ్ నుంచి ఒక్కసారి మళ్ళీ గర్భసంచిలోకి ప్రవేశపెట్టి ఆవ్యులేషన్ టైంలో ఎంబ్రియోని అంతా అయ్యాక తర్వాత ఉండే ట్రైమెస్టర్స్ అన్నీ కూడా నార్మల్ ప్రెగ్నెన్సీలో ఉండే నాజియా లేకపోతే ఇంకా ఇతరత్ర సిమ్టమ్స్ అవే ఉంటాయా? సేమ్, ఇట్స్ లైక్ ఎ నార్మల్ ప్రెగ్నెన్సీ. మనం ఎంతవరకు అసిస్ట్ చేస్తున్నాం అంటే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ వరకు అసిస్ట్ చేస్తున్నాము అంతే. సో జనరలీ ఈ ఐవీఎఫ్ మెడికేషన్స్ అన్నీ జనరలీ 10 to 12 weeks వరకే మనం ఇస్తాము. వన్స్ ఆ పీరియడ్ అంటే ప్లసెంటా టేక్స్ ఓవర్, అంటే ఆ ఫంక్షన్ ప్లసెంటల్ ఫంక్షన్ వచ్చేసిన తర్వాత జస్ట్ 10 to 12 weeks తర్వాత ఇట్స్ లైక్ ఎ నార్మల్ ప్రెగ్నెన్సీ. సో అన్నీ నార్మల్గానే ఉంటాయి, మనం ఆ పీరియడ్ అసిస్ట్ చేస్తాం అంతే. సో ఆల్మోస్ట్ ఇప్పుడు మనిషి ద్వారా ఏదైనా సాధ్యం అనడానికి ఇప్పుడు ఉండే టెక్నాలజీ ఆఫ్ ఫర్టిలిటీ ఇది చాలా చాలా ఇట్స్ అంటే ఆల్మోస్ట్ వెరీ ఫ్యాసినేటింగ్. ఒక టైంలో ప్రకృతి సిద్ధంగా భగవంతుడి వరం అని అనుకుని కనేవాళ్ళు పిల్లల్ని. ఇప్పటికీ భగవంతుడి వరమే, అంటే సెంటిమెంటలీ చూస్తే ఇట్స్ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్ అంటారు, బీయింగ్ ఏబుల్ టు బేర్ ఎ చైల్డ్. సో ఓవరాల్గా అంటే ఇప్పుడు ఉన్న లైఫ్ స్టైల్ కండిషన్స్లో వాట్ వుడ్ యూ అడ్వైస్ అపార్ట్ ఫ్రమ్ వెయిట్ మేనేజ్మెంట్? వాట్ వుడ్ యూ అడ్వైస్? మెంటల్ మేకప్ ఎలా ఉండాలి అసలు ప్రెగ్నెన్సీకి ప్రిపేర్ అవుతూ? డెఫినెట్గా అంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడానికి అంటారా? అవునండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డైట్ ప్లాన్, న్యూట్రిషన్ ప్లాన్, అంటే ప్రెగ్నెన్సీ చెప్పాను కదా, ప్లానింగ్కి ఐడియల్గా వెళ్ళాలి, హెల్త్ ఇష్యూస్ ఉండకూడదు. వెయిట్ ఎలాగో చాలాసార్లు డిస్కస్ చేసాం, ఐడియల్ వెయిట్ ఉండాలి, న్యూట్రిషనల్ ప్లాన్ ఉండాలి, ప్రీ ప్రెగ్నెన్సీ మెడికేషన్ ఆర్ ప్రీ ప్రెగ్నెన్సీ సప్లిమెంట్స్ తీసుకోవాలి. అండ్ ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, అది డయాబెటీస్ అవ్వచ్చు, హైపర్ టెన్షన్ అవ్వచ్చు, మేబీ 35-40sలో ప్లాన్ చేసుకుంటున్నారు అనుకోండి. సో ఈ ఇష్యూస్ అన్నీ ఉంటే అవి మేనేజ్ చేసుకోవాలి. మోర్ ఇంపార్టెంట్లీ స్ట్రెస్ అండ్ రెడీ టు టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ, ఇవన్నీ చూసుకుని ప్లాన్ చేసుకోవటం బెటర్. టిపికలీ ఇదొక చాలా అఫ్కోర్స్ డెలికేట్ క్వశ్చన్. చాలామంది వాళ్ళ మామూలు పరిస్థితుల్లో ఉన్నప్పుడు బిడ్డని కన్సీవ్ చేయలేకపోవడం, బట్ అప్పుడప్పుడు ప్లేస్ మారితే అంటే వాళ్ళ కంట్రీ ఆఫ్ రెసిడెన్స్ కావచ్చు, సిటీ ఆఫ్ రెసిడెన్స్, ఇల్లు మారినా కూడా ఒక్కసారిగా సంథింగ్ చేంజెస్ న్యాచురల్గా కన్సీవ్ అవుతారు.
ఐవీఎఫ్లో చాలాసార్లు ట్రై చేస్తాము, ఒక 1 or 2 సైకిల్స్లో రాలేదు, జస్ట్ కొంత గ్యాప్ ఇవ్వండి అంటాం, ఆ గ్యాప్లో కన్సీవ్ అవుతారు. దానికి కారణాలు ఏంటి? వాట్ అసలు అంటే ఇప్పుడు ఈ ప్రొసీజర్స్కి వెళ్ళినప్పుడు ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ఈ వెయిట్ అవని, లైఫ్ స్టైల్ అవని, హార్మోన్స్ అవని, క్వాలిటీకి ఇచ్చే మెడిసిన్స్ అవని, ఇవన్నీ కరెక్ట్ అయిపోతాయి. సో అదొక రీజన్ అవ్వచ్చు. ఈవెన్ మేల్ ఫ్యాక్టర్ కూడా అడ్రస్ చేస్తాం కాబట్టి వాళ్ళకి కూడా కొన్ని సప్లిమెంట్స్ అవి, యాంటీ ఆక్సిడెంట్స్ అవి ఇస్తాం. సో ఇవన్నీ కరెక్ట్ అయిపోతాయి. మోర్ ఓవర్ స్ట్రెస్ ఫ్రీగా ఉంటే న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావడానికి ఛాన్స్ ఉంటాయి. అంటే ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది కరెక్ట్ అవుతుంది. సో ప్లేస్ మారారనుకోండి, ఇక్కడున్న స్ట్రెస్ లెవెల్స్ తగ్గొచ్చు. లేకపోతే వాళ్ళు ఎక్సర్సైజ్లు కానీ అట్లాంటివి ఏమైనా స్టార్ట్ చేస్తే న్యాచురల్గా ఓవ్యులేట్ అవ్వచ్చు. సో అది మోర్ ఆఫ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ అనుకుంటున్నాను నేను. సో ఇంకో ప్లేస్ మారినప్పుడు ఫ్యాక్టర్స్ మేము డిఫరెంట్ ఉండొచ్చు అక్కడ. సో ఇంకొంచెం రిలాక్స్డ్గా ఉండొచ్చు. సో ఈ ట్రీట్మెంట్స్ అన్నీ అయిన తర్వాత కొన్నాళ్ళు బ్రేక్ ఇద్దాం అన్న పీరియడ్లో ఈవెన్ ఐవీఎఫ్ తర్వాత న్యాచురల్ ప్రెగ్నెన్సీ వస్తాయి. ఈవెన్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఐవీఎఫ్తో ప్లాన్ చేసిన తర్వాత ఈవెన్ సెకండ్ ప్రెగ్నెన్సీ న్యాచురల్గా వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు. రైట్. ఫస్ట్ ఆ సోషల్ ఇష్యూస్ ఉంటాయి కదా, ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఎక్కడికి వెళ్ళినా అడుగుతూ ఉంటారు, ఎన్ని ఇయర్స్ అయిపోయింది ఇంకా మీకు పిల్లలు లేరు అంటారు. ఆ స్ట్రెస్ అన్నది మనం ఎంత కౌన్సిల్ చేసినా, ఎంత వద్దనుకున్నా ఆ లెవెల్స్ ఉంటాయి. వన్స్ ఒక చైల్డ్ వచ్చిన తర్వాత మళ్ళీ అంత స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఉండవు. సో డెఫినెట్గా సెకండ్ ప్రెగ్నెన్సీ న్యాచురల్గా వస్తుంది చాలా మందికి, అన్లెస్ అంటే సివియర్ మేల్ ఫ్యాక్టర్ అలాంటివి లేనప్పుడు, చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీ వెయిట్ మేనేజ్ చేస్తే కనుక న్యాచురల్గా వస్తుంది చాలా సెటరేట్ అయిపోతుంది సిచ్యువేషన్. మామూలుగా టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే ఆడపిల్లల్లో దానికి కారణాలు ఏంటి? అంటే అది జెనెటిక్ మేకప్ ఏనా లేక పీసీఓడిలో మేల్ హార్మోన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి అండ్ వెయిట్ అన్నది ఇంపార్టెంట్, బిఎంఐ అన్నది. అండ్ టెస్టోస్టెరాన్ మరి అది తగ్గించడానికి ఏమైనా మెడికేషన్స్ ఇస్తారండి? మెడికేషన్స్ ఇవ్వచ్చు, బట్ మోర్ ఆఫ్ న్యాచురల్ థింగ్సే ట్రై చేయాలి. డైట్ అండ్ ఎక్సర్సైజ్. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ కైండ్ ఆఫ్ డైట్? లో కార్బ్ డైట్. లో కార్బ్ డైట్ చెప్పాలి. అండ్ డైలీ 30 to 60 minutes ఆఫ్ ఎక్సర్సైజ్ అట్లీస్ట్ 5 times in a week. అండ్ స్ట్రెస్, సో ప్రాపర్ స్లీప్, ఇవన్నీ మేనేజ్ చేస్తే అసలు మెడికేషన్ అవసరం ఉండదు. మోస్ట్ ఆఫ్ ద టైం అవసరం ఉండదు. అండ్ టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఎక్కువ ఉండడానికి వెయిట్ తో పాటు బాడీ హెయిర్ కూడా ఒక టెస్టోస్టెరాన్ ఎక్కువ ఉంటేనే హెయిర్ ప్యాటర్న్ వస్తుంది. సో మీరు ఒక్కసారిగా 10 kgs తగ్గండి, ఆ హెయిర్ యాక్నే ఇవన్నీ తగ్గిపోతాయి. ఒకవేళ అలా లైఫ్ స్టైల్ కానీ డైట్ కానీ మేనేజ్ చేయలేము, మాకు ఇవంతా టైం లేదు, మేము చేయలేదు అన్నప్పుడు ఆబ్వియస్గా మెడికేషన్స్ వాడాల్సి వస్తుంది. బట్ న్యాచురల్ మెథడ్స్ అన్నది వెరీ ఇంపార్టెంట్. డాక్టర్ శిరీష, యువర్ మెసేజ్ ఫర్ అ హెల్దీ హ్యాపీ ప్రెగ్నెన్సీ రైట్ టైంలో ప్లాన్ చేసుకోవాలి. ప్లాన్ చేసుకునేటప్పుడు ఐడియల్ కండిషన్స్లో ప్లాన్ చేసుకోవాలి. న్యూట్రిషన్ ప్లాన్ ఉండాలి, వెయిట్ మేనేజ్ చేయాలి, అండ్ యూ హ్యావ్ టు మెంటల్లీ, ఫిజికల్లీ, ఎమోషనల్లీ రెడీగా ఉండాలి ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవటానికి. సో అది ఉండేటప్పుడు డెఫినెట్గా నేను చెప్పాను కదా, 25 ఈస్ అండ్ బిట్వీన్ 25 to 30 ఈస్ ద ఐడియల్ ఏజ్. ఈవెన్ 35 వరకు ఓకే. అలా అని 35, 40 అలా ప్లాన్ చేసుకునేటప్పుడు ఇష్యూస్ ఎక్కువ అవుతాయి, కాంప్లికేషన్స్ ఎక్కువ అవుతాయి. అండ్ ఆ టైంలో కిడ్స్ అన్నది వాళ్ళ పెంచడం కూడా అంత ఎనర్జీ లెవెల్స్ అవి ఉండవు. తప్పకపోతే ఏం చేయలేం, కానీ ఆ ఫిట్నెస్ అనేది మెయింటైన్ చేయాలి. ఓకే, మీరు 35, 40 ఇయర్స్లో ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఆ ఫిట్నెస్ కానీ ఆ వెయిట్ కానీ మేనేజ్ చేసుకుంటే ఇష్యూస్ తక్కువ ఉంటాయి, కాంప్లికేషన్స్ తక్కువ ఉంటాయి. సో డెఫినెట్గా హెల్దీ ప్రెగ్నెన్సీ అచీవ్ చేయొచ్చు. సో గైనకాలజిస్ట్ లైక్ యూ విల్, ఎక్స్పర్ట్ లైక్ యూ విల్ ఆల్సో అడ్వైస్ అసలు ఏ ఇష్యూస్ ఉన్నాయి, డైట్, లైఫ్ స్టైల్ మొదలుకుని కంప్లీట్గా అఫ్ కోర్స్ ప్రెగ్నెన్సీ వచ్చే వరకు మీరు సహకరిస్తారు, తోడ్పడతారు, అడ్వైస్ చేస్తారు. అంతే. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శిరీష. సాక్షి లైఫ్ వెల్కమ్స్ యూ. అండ్ మళ్ళీ మీరు రావాలి మా స్టూడియోకి, మరిన్ని విషయాలు చెప్పాలని ఆశిస్తున్నాం. నమస్తే.